మన భారత రాజ్యాంగాన్ని పరిశీలించినట్లయితే ఆర్టికల్స్గా, పార్ట్స్గా అనగా విభాగాలుగా, షెడ్యూళ్ళుగా కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం 448 ఆర్టికళ్ళు, 25 విభాగాలు, 12 షెడ్యూళ్లను భారత రాజ్యాంగం కలిగి ఉంది. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన మొదట్లో 395 ఆర్టికల్స్ ఉండగా ఆ సంఖ్య తరువాత 448కి పెరగగా విభాగాలు 22 నుండి 25కు, షెడ్యూళ్ళు 8 నుండి 12కు పెరిగాయి. రాజ్యాంగ సవరణల ద్వారా వీటిని రాజ్యాంగంలో చేరుస్తారు. ఇప్పటి వరకు మన రాజ్యాంగం 100 సార్లు సవరించబడింది. ఆర్టికల్ అనగా ఒక విషయంపై రూపొందించబడిన ప్రత్యేక చట్టం. ప్రస్తుతం మొత్తం 448 ఆర్టికల్స్ రాజ్యాంగంలో ఉన్నప్పటికీ చివరలో ఉన్న ఆర్టికల్ మాత్రం 395వ ఆర్టికల్. ఇది ఎలా అంటే అదనంగా చేర్చబడే ఆర్టికల్ సంఖ్య తర్వాత ఒక ఆంగ్ల అక్షరం ఉంటుంది. ఉదాహరణకు 21A ఆర్టికల్. 21వ ఆర్టికల్ జీవన రక్షణ మరియు వ్యక్తిగత స్వేచ్ఛ గురించి రూపొందించబడగా ఆ తర్వాత చేర్చబడిన 21A ఆర్టికల్ ప్రాథమిక విద్యను పొందే హక్కు గురించి రూపొందించబడింది. ఇవి రెండు వేర్వేరు స్వభావం కలిగిన ఆర్టికల్స్. ఆర్టికల్ సంఖ్య తర్వాత క్యాపిటల్ ఆంగ్ల అక్షరం ఉన్నట్లయినా ఆ ఆర్టికల్ ప్రధానమైనదని గుర్తుంచుకోవాలి. అలా కాకుండా ఆర్టికల్ సంఖ్య తర్వాత బ్రాకెట్ ఉండి దాంట్లో చిన్న ఆంగ్ల అక్షరం ఉన్నట్లయినా అది ప్రధానమైన ఆర్టికల్కు అనుబంధమైనదని భావించాలి. ఉదాహరణకు ఆర్టికల్ 116 ప్రధానమైనది కాగా 116A అనునది ఆర్టికల్ 116కు ఒక అనుబంధం. ఇక రాజ్యాంగ విభాగాలను పరిశీలిస్తే ఒక పాఠ్యపుస్తకంలో వివిధ పాఠ్యాంశాల మాదిరిగా వీటిని మనం భావించాలి. ఒక్కో విభాగం ఒక్కో అంశానికి సంబంధించినదిగా ఉంటుంది. ఉదాహరణకు 3వ విభాగం ప్రాథమిక హక్కులకు సంబంధించి ఉంది. దీంట్లో 12 నుండి 35 వరకు ఆర్టికల్స్ ఉన్నాయి. అలాగే 4వ విభాగం ఆదేశిక సూత్రాల గురించి, 5A విభాగం ప్రాథమిక విధుల గురించి వివరిస్తాయి. రాజ్యాంగంలో ప్రస్తుతం 12 షెడ్యూళ్ళు ఉన్నాయి. షెడ్యూళ్ళు అనునవి రాజ్యాంగం చివరన ఉంటాయి. ఇవి ప్రధానమైన ఆర్టికల్స్కు సంబంధించిన పూర్తి వివరణను అందిస్తాయి. ఒక విధంగా వీటిని ప్రధాన ఆర్టికల్స్కు అనుబంధకాలుగా భావించవచ్చు. ఉదాహరణకు 7వ షెడ్యూలు ఆర్టికల్ 246కు సంబంధించిన పూర్తి వివరణ, అదనపు సమాచారాన్ని ఇస్తుంది.